వెల్కమ్ బ్యాక్ టు అలకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పూణేలో వెదర్ అయితే అదిరిపోయింది. ఫుల్ వర్షాలు పడుతున్నాయి మాకు ఇక్కడ. యాక్చువల్లీ హాలిడే కూడా ఇచ్చేసారు పిల్లలకి 2 days. రెడ్ అలర్ట్ ఉందండి పూణేలో. ఎక్కువ దిస్ ఈజ్ అ రికార్డ్ బ్రేకింగ్ రెయిన్ఫాల్ అంట. ఇప్పటి వరకు ఇంత రెయిన్ఫాల్ చూడలేదంట వీళ్ళు అసలు. సో మొత్తం రోడ్స్ అన్నీ వాటర్తో బ్లాక్ అయితే అయిపోయాయి. అందుకని స్కూల్కి హాలిడే ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను హాలిడే ఇస్తారేమో అని, బట్ అనుకోకుండా నేను ఆ రోజు వంట అవన్నీ కూడా చేసేసాను. బట్ మొత్తానికి అయితే హాలిడే వచ్చింది. పిల్లలు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. బట్ దీని కాంపెన్సేషన్గా సాటర్డే హాలిడే ఉంది బేసిక్గా. బట్ ఈ 2 days హాలిడేస్ ఇచ్చారు కదా, అందుకని అది కవర్ చేయడానికి సెకండ్ సాటర్డే ఇది 4th సాటర్డే కదా, 4th సాటర్డే అండ్ నెక్స్ట్ సెకండ్ సాటర్డే రెండు కూడా వర్కింగ్ డేస్ అని స్కూల్లో చెప్పారనమాట. తర్వాత పొద్దున్నే పిల్లలకి అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలి. నేను మార్నింగ్ ఎక్కువ హడావుడి పెట్టుకోనండి. దోశలు కూడా తక్కువగానే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ ఇడ్లీయే ఇస్తాను అనమాట. తొందరగా అయిపోతుంది కదా. నాది 4 burner స్టవ్ కాబట్టి ఒకదాని మీద కర్రీ, ఒకదాని మీద అన్నం, ఒకదాని మీద ఇడ్లీ, ఇంకో దాని మీద చట్నీ అలా చేసేస్తూ ఉంటాను. ఫాస్ట్గా అయిపోతుంది. ఇడ్లీ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే పొద్దున్నే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. దోశ అయితే కొంచెం మంపుగా అది రహంగా ఉంటుంది. అందుకని నేను ఎక్కువ డిన్నర్స్లోకి అట్లా దోశ చేస్తాను. ఫార్చునేట్లీ ఎప్పుడైనా ఇడ్లీ పిండి లేకపోతే దోశ ఇస్తాంలేండి. బట్ మ్యాక్సిమం దోశ ఉండడానికే ఇడ్లీ ఉండడానికే ట్రై చేస్తూ ఉంటాను మార్నింగ్. తర్వాత చూసారు కదా 4 burners మీద 4 గిన్నెలు ఉన్నాయి, అన్నీ పెట్టేశాను. సో ఈరోజు అయితే గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. గోరుచిక్కుడుకాయ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఏదైనా బాయిల్ చేయాల్సి వస్తే మాత్రం దాన్ని నేను కుక్కర్లోనే ఒక విజిల్ తెప్పించి అది పక్కన పెట్టేస్తాను. జస్ట్ తాలింపులాగా వేసేస్తాను, ఇంకా అంతే అనమాట. ఎందుకంటే ఆ గోరుచిక్కుడుకాయని స్టీమ్ చేయడము లాంగ్ ప్రాసెస్ కుకింగ్ నాకు నచ్చదు. అంటే బిర్యానీ లాంగ్ ప్రాసెస్ అయినా నాకు హాయిగానే ఉంటుందండి చేయడానికి, అస్సలు విసుకురాదు. కానీ డైలీ చేసే కూరలు, అందులో పొద్దున్నే హడావుడిగా అయిపోయే కూరలు నాకు ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. ఎందుకంటే పిల్లలు 7:30 కల్లా వెళ్ళిపోవాలి. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, లంచ్ బాక్స్ ప్యాక్ అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. ఇంట్లోంచి 7:30 కల్లా వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పేసి నేను పొద్దున్నే చేసేస్తాను అనమాట. తర్వాత ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ కూడా ఏం చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన గోరుచిక్కుడుకాయలు కూడా ఇందులో వేసేసి కొంచెం ఫ్రై చేస్తాను, ఉంచుతాను. ఏమైనా తడి కానీ కొంచెం అట్లా ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఇందులోకి కారం ఇంకా ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అవి వేసుకుంటాను. ఎప్పుడైనా ఫ్రైస్లోకి మీరు ఎండు కొబ్బరి పొడి అట్లాంటివి వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ ఇష్టం, కొబ్బరి వేస్తే మంచిగా తింటారు. అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, అన్నిట్లో కోకోనట్ పౌడర్ ఆ ఫ్రేగ్రెన్స్ అవి నచ్చకపోవచ్చు, బట్ మాకు నచ్చుతుంది. మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఫ్రై ఎక్కువ మ్యాక్సిమం ఇలాంటి కర్రీస్ బాక్స్లో కలిపి పెట్టాల్సి వస్తుందండి. సో దాని టేస్ట్ అనేది వాళ్ళకి పోతుంది. కొబ్బరి అలాంటివి లేకపోతే పప్పుల పొడి, ఇంకో పల్లీల పొడి దీనిపైన ఏమైనా చల్లామనుకోండి, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తినడానికి బాక్స్ అట్లీస్ట్ కొంచెమైనా తినేసి వస్తారని ఒక ఆశ అనమాట, అంతే ఏం లేదు. తర్వాత ఇడ్లీ అయితే అక్కడ అయిపోయింది, ఆల్రెడీ కుక్ అయిపోయింది. అది స్టవ్ ఆపేసాను. చూసారు కదా, ఇక్కడైతే కారం కొబ్బరి వేసేసి మంచిగా ఇట్లా దించే ముందే అండి, ఇది ముందే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవద్దు. ఇంకొక 2 minutesలో దించేస్తానంగా కారము ఈ కొబ్బరి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని బాక్స్లోకి ఎలాగో కలిపి పెడతాం. ఎందుకంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ప్రాపర్గా స్కూల్కి వెళ్ళి అన్నము కూర సపరేట్గా కలుపుకోవాలి, అవన్నీ కుదరవు. అదే మా హస్బెండ్ అయితే అలాగే చేస్తాను, విడివిడిగానే పెడతాను. తర్వాత బట్టలు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా మేడ్ వచ్చేసి పని అంతా కూడా చేసేసింది. తను వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకోవాల్సిన పని నాకు ఉంటాయి కదండి, బట్టలు మడతేయడం అనమాట. బట్టలు మడతేసేటప్పుడు ఎప్పుడు నేను అలా కూర్చొని మడతేయను, పక్కన సాంగ్స్ ఏదైనా స్టోరీస్ వింటూనో అలా బట్టలు మడతేస్తూ ఉంటాను అనమాట. ఈ గార్లిక్ మయోనీస్ ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఫేవరెట్ అనమాట, నాకు మా పెద్ద బాబుకి, మళ్ళీ మా చిన్న బాబుకి సన్నీకి వాళ్ళ డాడీకి కెచప్ తింటారు. మేమిద్దరం ఈ గార్లిక్ మయోనీస్ తింటాం అనమాట. తర్వాత బాల్కనీలోకి వచ్చాను, కొంచెం మొక్కల పని ఉంది, కొంచెం ట్రిమ్ చేసేసి వాటిని ఎప్సమ్ సాల్ట్ అవన్నీ కూడా ఇచ్చాను అనమాట. ఎందుకంటే క్లైమేట్ కూల్గా ఉంది. సో ఈ టైంలో కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఎప్సమ్ సాల్ట్ ఒకసారి 15 days కాదు ఇస్తాను. తర్వాత దానికి
కోకోపీట్ అని చెప్పేసి ఇంకోటి కాదని చెప్పేసి అవన్నీ ఏవో ఏవో ఉంటే అవి అలా నీమ్ ఆయిల్ అని చెప్పేసి ఇవన్నీ ఇస్తూ ఉంటా. తర్వాత ఈ ఉర్లీ బౌల్లో ఉన్న ఫ్లవర్స్ డిస్కార్డ్ చేయాలండి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బ్రౌన్ కలర్లో స్టార్ట్ అయిపోయింది ఫ్లవర్స్, ఏమంటారు ఇలా పాడైపోవడం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇదంతా డిస్కార్డ్ చేసేస్తాను నేను, ఇంతకన్నా ఎక్కువ ఇది చేయడానికి బాగోదు. తర్వాత ఇదైతే సండే వ్లాగ్, ఇక్కడ నుంచి సండే కొన్ని గ్లిమ్స్ చూపిస్తాను. అవి మీ ఇప్పటివరకు చూసింది సాటర్డే, తర్వాత సండే చూపిస్తాను అనమాట. సండే ఎర్లీ మార్నింగ్ లేచి మేమందరం స్టార్ బజార్కి వెళ్ళాము. ఎక్కువ చాలామంది అంటారండి ఇట్లాంటి స్టోర్స్లో కొనుక్కోదు, బయట దొరికే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ దగ్గర కొనుక్కోండి స్ట్రీట్లో అంటారు. ఎందుకు, నేను చాలా అబ్జర్వ్ చేశానండి, నిజం చెప్తున్నాను కదా. స్టోర్ బయట అమ్మే వాళ్ళు ఎంత డిమాండింగ్గా అమ్ముతారు తెలుసా అండి. టొమాటోస్ మనం ఈ స్టోర్లో ఫ్రెష్గా ఉన్నవే ఉంటాయి కదా, ఈ స్టోర్కి వెళ్తే మనకి 1 కిలో ఒక 40 రూపీస్కి అట్లా ఉందనుకోండి, బయట వాళ్ళు 50 to 60 రూపీస్ అమ్ముతున్నారు. 10 రూపీస్ పెద్ద ఇది కదండి, నేను తీసుకుంటాను బయట కూడా. బట్ సండే ఫ్రూట్స్ కోసం ఖచ్చితంగా నేను స్టార్ బజార్ రావాల్సిందే, ఎందుకంటే బయట మాకు అంత అవైలబిలిటీ ఉండదు. సో నేను ఇట్లా వచ్చినప్పుడు స్టార్ బజార్లో తీసుకుంటాను, నాకు ఇక్కడ కొంచెం తక్కువ కూడా అనిపిస్తాయి అనమాట. తర్వాత కాఫీ పౌడర్స్ అవి తీసుకున్నాను, కొంచెం గ్రాసరీ తీసుకొని ఇంటికి వచ్చేసాను. చికెన్ కూడా మేము స్టార్ బజార్లోనే కొంటాను, అక్కడ ఫ్రెష్గా తీసిస్తారు. తర్వాత చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీలో ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని దానిలో పసుపు, ఉప్పు, కారము అండ్ జింజర్, గార్లిక్, కొబ్బరి కలిపి 3 పేస్ట్ చేసి పెట్టుకొని ఆ పేస్ట్ కూడా ఆ చికెన్లో మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక కడాయిలో నాన్ స్టిక్కే తీసుకుంటాను నేను ఎక్కువ, మీరు కావాలంటే నార్మల్ వెజిల్స్లో యుటెన్సిల్స్లో కూడా చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ఈ 3 వేసి ఫస్ట్ ఫ్రై అవ్వనివ్వండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టమాటో, మీడియం సైజ్ అయితే హాఫ్ వేయండి, చిన్నదైతే ఒకటి ఫుల్గా వేసేసేయండి. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత అది దానిలో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది చూసారా, అలా రావాలి. అది తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 to 15 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోతుంది ఫాస్ట్గానే. తర్వాత దానిలో వాటర్ కొంచెం గ్రేవీ తక్కువ అయింది, కొంచెం గ్రేవీగా ఉండాలి మీకు అనుకుంటే వాటర్ పోసి ఇంకొంచెం పెట్టండి. తర్వాత క్లిప్పింగ్స్ అన్నీ మిస్ అయిపోయాయి, ఎలా మిస్ అయ్యాయో తెలీదు. అది చికెన్ ఫుల్గా కుక్ అయిపోయిన తర్వాత అందులో గరం మసాలా వేసుకొని మీకు కారం, ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. చికెన్ కర్రీ ఇంత ఈజీగా చేస్తాను నేను, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి నా రెసిపీ ట్రై చేయండి. మా ఫ్రెండ్స్కి కూడా ఇది చాలా ఫేవరెట్ నేను చేసే చికెన్ కర్రీ. తర్వాత సండే కదా, ఇంట్లో ఏముంటాము, పైగా వర్షం పడుతుంది అని చెప్పేసి మేము బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, కార్లో జస్ట్ ఒక రైడ్ అలా వేసి వచ్చాము అంతే. తర్వాత నానికి వర్క్స్ ఉన్నాయి, నెక్స్ట్ డే మండే రోజు సబ్మిట్ చేయాల్సినవి బుక్స్ ఏవో కరెక్షన్కి వెళ్తాయంట. సో తన వర్క్ తను చేసేసుకుంటాడు. నేను చెప్పడానికి నానికి అయితే భయం ఉంటుందండి, అంటే బుక్స్ కంప్లీట్ చేయాలి, చదువుకోవాలని ఒక ఇది ఉంటుంది. సన్నీకి అయితే మనం కూర్చోవాలి, ఎందుకంటే వాడు ఇంకా చిన్నోడు కదా, మనం దగ్గర కూర్చుంటే తన వర్క్ తను చేస్తాడు. తర్వాత ఇక్కడ ఈవినింగ్ అయింది కదా, స్నాక్స్ కోసం అని స్వీట్ కార్న్ బాయిల్ చేశాను అనమాట. ఇది మాత్రం కుక్కర్లో పెట్టానులేండి, దీన్ని బాయిలే అంటే నార్మల్గా స్టీమ్ బాయిలే చేస్తాను. దానిలో పెప్పరు, కొంచెం గీ అండ్ సాల్ట్ వేసేసి పిల్లలు నేను కొంచెం తినేసామన్నమాట. తర్వాత ఇక్కడైతే నేను మా వెన్నపూస తీసి నెయ్యి కరగబెడుతున్నాను. ఇక్కడ ఈ వెన్నపూస వచ్చేసి ఇంట్లో ఉన్నదే అండి, మాకు డైలీ పాల మీద వచ్చే మీగడ కాదు, పెరుగు మీద వచ్చే మీగడతో చేస్తాను అనమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.